ఒకడు క్రొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యం చేరడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అని ఆలోచిస్తే, మనిషి ఆల్రెడీ శారీరకంగా జన్మించాడు, ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు. బైబిల్ సెలవిచ్చినది కాదండి, ఆత్మీయ జన్మ. ఆత్మీయ జన్మ అంటే ఏంటంటే, నేను పుట్టుకతో పాపిని అని గ్రహించి తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడైతే మనం పొందుకుంటామో అది ఆత్మీయ జన్మ. ఈ రెండో జననం మనకు కలిగినప్పుడు మనం నిత్యజీవం పొందుకుంటామని, పరలోక రాజ్యం చేరతామని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే నీవుగా ఆలోచిస్తూ నేనే పాపము చేయలేదు కదా, నేను నీతి క్రియలు చేశాను కదా అని ఆలోచిస్తే నీతిమంతులు లేరు, ఒక్కడు లేడని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనిషి ఈ లోకంలో ఎన్ని పుణ్యకారాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని ఉపకారాలు చేసినా, గుండు కొట్టించుకున్నా, బట్టలు మార్చినా, ఉపవాసాల నుండి అన్నీ చేసినా కూడా పరలోక రాజ్యానికి చేరము. కానీ మారు మనసు, పాప క్షమాపణ, ఈ యేసుక్రీస్తుని అంగీకరించడం, ఇవే నిత్య జీవానికి చేర్చేటువంటి విలువైన సూత్రాలండి. యేసుక్రీస్తుని అంగీకరించకుండా, పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టకుండా, ఆత్మీయంగా జన్మించకుండా పరలోక రాజ్యం చేరడం అసాధ్యం. మన నీతి క్రియలు మురికి గుడ్డ వంటివి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అవేవి కూడా మనల్ని పరలోక రాజ్యానికి చేర్చవు. కానీ మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడం ద్వారా, యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా మన నిత్య జీవానికి చేరతామనే సత్యాన్ని గమనించి ఈరోజే పశ్చాత్తాపడి మారుమనసు పొందుదామా?